చేస్తున్నాను. నేను జాయిన్ అయ్యి 4 మంత్స్ అవుతుంది. జగనన్న చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేయడానికి, ప్రజలలో అన్నీ చూపించడానికి నేను స్వయంగా నేను రాజీనామా ఇస్తున్నాను. ఎవరి బలవంతం కాదు. నేను ప్రజల్లోకి జగనన్న సంక్షేమ పథకాలను తెలియజేయడానికి నేను నా ఇష్టపూర్వకంగా రాజీనామా చేస్తున్నాను. 8వ వార్డు సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి స్వచ్ఛందంగా ఈ వాలంటీర్ వ్యవస్థకి రాజీనామా చేస్తున్నాను. జగనన్నకి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ మంచి పని మన చేతులతో చేయించడానికి చేసిన పనులు స్వచ్ఛందంగా మేము రాజీనామా చేస్తున్నాము. జగనన్న చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, జగనన్న మళ్ళీ సీఎం చేయించుకోవడానికి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము. ఇక్కడ శిల్పా రవీన్న కూడా మంచి మెజార్టీతో గెలిపించడానికి, ప్రజల్లోకి మనం చేసిన మంచిని తీసుకువెళ్ళడానికి ఈ రాజీనామా స్వచ్ఛందంగా చేశారు. కావలి ఈశ్వరుడు. నేను 8వ వార్డు సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. జగనన్న చేసిన కృషి, మాపై పెట్టుకున్న నమ్మకాన్ని, మాకు చెప్పిన విధి విధానాలని మేము ప్రజలకు పరోక్షంగా తెలియపరచడానికి మా స్వతహాగా ఎవరి ప్రోద్బలం లేకుండా మూకుమ్మడిగా సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరం కలిపి స్వచ్ఛందంగా రాజీనామా తెలుపుతున్నాము. అదేవిధంగా మా శిల్పా మోహన్ రెడ్డి సార్ కొడుకైన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించడం కొరకు, వారు చేసిన సేవలని ప్రజలకు తెలపడం కొరకు మేము ఈ రాజీనామా పత్రాన్ని కమిషనర్ సార్ గారికి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి, జగనన్నని గెలిపించుకోవడానికి, రవీణ్ణని గెలిపించుకోవడానికి కృషి చేస్తామని ఏకగ్రీవంగా చెప్తున్నాం. 24